మానవత్వం మంట కలిసిపోతుందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవారు ఆబం శుభం తెలియని పసిమొగ్గలను చిదిమేస్తున్న మృగాల విషయంలో ఎలా స్పందిస్తారు? ఆడపిల్లగా పుట్టడమే పాపంగా పరిగణించే కీచక సమాజం ఎప్పటికి మారుతుంది? మైనర్లంటూ చట్టాన్ని చుట్టంగా చేసుకుంటున్న మినిమం 14 నుంచి 20 మధ్యన ఉన్న కొంతమంది కీచక కుర్రాళ్ల విషయంలో ప్రత్యేక చట్టాలు చేయాల్సి ఉంటుందనేది ఇలాంటి ఘటనలతో స్పష్టమవుతుంది. బుడిబుడి అడుగుల నుంచే అప్పుడే నడకలు నేర్చుకుంటున్న ఓ పసిబిడ్డపై రాక్షసం ఒక దాడి చేసి చిదిమేసిన ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి పంచాయతీలో జరిగింది. ఇంతకీ జరిగిందేంటి? నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మచ్చుమర్రి పంచాయతీకి చెందిన చిన్నకు గ్రామం. ఇక్కడే ఉన్న ఎల్లాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ చిన్న పసిపాపపై మైనర్ ప్రొటెక్షన్ కవాచాన్ని ముసుగు వేసుకున్న మృగాలు దాడి చేసి చిదిమివేశాయి. మరికొంచెం వివరంగా చెప్పాలంటే స్థానికంగా ఉంటున్న ఓ 3 మైనర్ బాలురు ఆ పసిబిడ్డపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టి ఆపై చంపేశారు. చేసిన ఘోరానికి బలైపోయిన ఆ పసిపాప, నిండు నూరేళ్లు బతకవలసిన ఆ పసిపాప అనంత లోకాల్లో కలిసిపోయిన వైనం. మన చట్టాల్లో లోపమా, లేక చట్టాల ముసుగులో ఇలాంటి తోడేళ్లు ఉండటం నేరమా? అసలు తప్పెవరిది అనడం కంటే ఇలాంటి ఘటనలకు ముఖ్యంగా మైనర్లలో ప్రేరేపణ కావడానికి ప్రధాన కారణాలేంటి అనే విషయాలపైన ప్రముఖులు అన్వేషణలో పడ్డారు. ఇక వాస్తవ విశ్లేషణలోకి వస్తే, గాయం ఏదైనా బాధ ఒక్కటే, ఆవేదన ఏదైనా కంటినీరు ఒక్కటే, అత్యాచారాలు ఆత్మహత్యలకు కారణం ఏదైనా అది అమలు చేసేవాడు మగవాడు. అది మైనర్ అయినా మేజర్ అయినా ఒక్కటే. మనసు ప్రేరేపణే విపరీత ధోరణులకు కారణమవుతున్నాయంటున్నారు మానసిక నిపుణులు వివరణ ఇస్తున్నారు. మైనర్ అనే పదానికి టీన్ 14 లేదా టీన్ 12 కంటే తక్కువ వయసున్న వాళ్ళలో ప్రేరేపణలు ఉత్ప్రేరణలకు తక్కువ స్థాయిలో ఉంటాయని అంటున్నారు వైద్య నిపుణులు. సో 14 దాటితే టీనేజ్ బాయ్స్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. తీసుకోవలసిన మంచి చెడుల డిసిషన్స్ వాళ్ళలో అనలైజ్ కాబడతాయి అంటారు మానసికవేత్తలు. ఈ నేపథ్యంలోనే మచ్చుమర్రి బాలిక విషయమైనా, లేదా దిశ ఘటన అయినా, లేదా కృతువా విషయమైన ఘోర ఘటనలకు తెరలేపుతున్నాయన్న వాస్తవ పరిస్థితులను అంచనా వేయవలసి ఉంటుంది. సో మైనర్ బాలుర విషయంలో వాళ్ళ మనస్తత్వాన్ని మరోసారి అంచనా వేయగలిగితే మైనార్టీ అనే ముసుగులోని రాక్షసుల బారి నుండి బాలికలను కాపాడుకోవచ్చనేది ఇటీవల ప్రముఖులు వేస్తున్న అంచనాల్లోని నగ్న సత్యాలు. ఇక రాజస్థాన్, జమ్మూ మరియు కాశ్మీర్, హర్యానా మరియు అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మైనర్లపై అత్యాచారాలకు మరణ శిక్షను ప్రవేశపెట్టాయి. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్నట్లు నిర్వహించబడింది. వార్తా నివేదికల ప్రకారం 12 ఏళ్లలోపు మైనర్లపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష విధించే నిబంధనను ప్రవేశపెట్టడానికి లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ పోక్సో చట్టాన్ని కూడా సవరించాలని కేంద్రం ఆలోచిస్తోంది. మహిళలపై హింస, నేరాలకు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడం, సమస్యకు స్థిరమైన పరిష్కారాలను రూపొందించడంలో కీలకం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో భారత ప్రభుత్వం ఏజెన్సీ నేరాలపై గణాంకాలు అంచనా వేశాయి. ఈ నేర గణాంకాలు ముఖ్యంగా లైంగిక హింసకు సంబంధించినవి తక్కువ రిపోర్టింగుకు గురవుతున్నాయి. వాస్తవానికి విద్యా, చట్టపరమైన మౌలిక సదుపాయాలు మొదలైన ఇతర సమస్యలు కారణంగా నివేదించబడిన నేరాల రేట్లు, వాస్తవ నేరాల రేటు మధ్య అంచనాలు ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక మైనర్లు చేసే ఆకృత్యాలకు అభం శుభం తెలియని బాలికలు బలైపోతుంటే మనం చేసుకున్న చట్టాలు మనల్ని రక్షించలేకపోతున్నాయా అనే అనుమానాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. మైనర్లంటే నేరం చేయడం ఎలాగో తెలియని మానసిక స్థితి వీళ్లలో ఉంటుంది. కానీ నేరం చేయడం ఎలాగో తమలో కలుగుతున్న ఉత్ప్రేరణలకు జవాబును వెతుక్కునే స్థాయిలో ఈనాడు పిల్లల్లో ఏర్పడిందంటే
ఇక వాళ్ళ వయసు మైనారిటీ కిందకు ఎలా వస్తుంది అనేది జవాబు దొరకని ప్రశ్నగా మిగిలిపోతుంది. సో కాబట్టి ఇలాంటి వాళ్ళ వయసును మైనారిటీ కిందకు అంచనాను వేయడం సరికాదేమో. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ఘోర ఘటనలకు కారణం మైనర్ అని పేరు పెట్టడం కంటే మార్పు దిశగా అడుగులు వేయడం, ఆలోచించడం, అమలు చేయడం సరైన నిర్ణయంగా పరిగణించాలి. ముచ్చుమర్రి ఘటన పైన చెప్పిన ఎనలైజేషన్స్ ప్రకారం బలైపోయిన బాలిక నిండు నూరేళ్లు జీవితం. మనం చేసుకున్న టీనేజ్ మైనార్టీ చట్టాలు ఆ కుటుంబానికి, ఆ పసిపాప మీద పెంచుకున్న తల్లిదండ్రుల కన్నీటికి కారణం కాదా అనేది పలువురి ప్రశ్నలకు అందని సమాధానంగా మారింది. ఈ ఘటనలో 3 మైనర్లు అత్యాచారానికి వడిగడితే న్యాయం చెయ్యలేని చట్టాలు నేరస్తులకు మాత్రం మైనార్టీ అనే ముసుగు రక్షణగా మారిందనడంలో సందేహమే లేదు. 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేయాలనే ఆలోచన రావడం మైనార్టీకి సరైన అర్థమా అనే అనుమానాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, కతువా, ఉత్తరప్రదేశ్, ఉన్నావ్ కేసుల షాక్ నుండి భారతదేశం విలవిలలాడుతున్నప్పటికీ గుజరాత్కు చెందిన సూరత్, పశ్చిమ బెంగాల్, నదియా వంటి సంఘటనలు దాదాపు ప్రతిరోజు మన ముందు కరాళ నృత్యాలు చేస్తూనే ఉన్నాయి. వీటితో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన అనాగరిక సంఘటనలు సభ్య సమాజానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కదులుతున్న బస్సులో ఒక యువ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారంలో మైనర్ పాత్ర ఉంది. చిత్రహింసలకు గురైనటువంటి నిర్భయ కేసులోనూ మైనర్ హస్తం ఉంది. చాక్లెట్ ఇస్తానంటూ ఓ మానవ మృగం ఓ చంటి బిడ్డ బతుకును బుగ్గిపాలు చేసిన తెలంగాణ ఘటన. ఇలా చెప్పుకుంటూ పోతే నేరాలకు ఘోరాలకు కారణం ఏదో అక్కర్లేదు. వాళ్లలో కమెంట్ చేస్తున్న ఆలోచనల్లో పెరుగుతున్న మరో మృగాన్ని తుదముట్టించే మార్గాలను ఎప్పటికైనా అన్వేషిస్తే సభ్య సమాజాన్ని ఆదుకున్న వాళ్ళవుతాం.